వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకు ఈరోజు వచ్చేబట్టి ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ప్రజెంట్ ఎటువంటి ఉద్యోగం లేకుండా వెయిట్ చేస్తున్నారో వారికి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. మనకి హైదరాబాద్లో వచ్చేప్పటికి సైబర్ సెక్యూరిటీలో 6 months అనేది కోచింగ్ ఇచ్చి వారికి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కోచింగ్ విధానం ఏ విధంగా ఉంటుందంటే, దరఖాస్తుకు 8th వరకు గడువు అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా 2020-21 విద్యా సంవత్సరంలో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో గ్రాడ్యుయేటర్లకు సైబర్ సెక్యూరిటీలో 6 months ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతుందన్నమాట. ఇంకా ఈ యొక్క కోర్సెస్ వచ్చేవరకు సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్-ఈ డిగ్రీతో పాటు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్లో కనీసం 60% మార్క్స్ అనేది వీరు సాధించి ఉండాలి. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేవారికి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ గ్రామీణ ప్రాంతాల్లో 1.5 lakh, అర్బన్ ప్రాంతాల్లో అయితే 2 lakhs వరకు ఉండాలన్నమాట. ఈలోపు ఇంకా 8th లోపు బీసీ డెవలప్మెంట్ అధికారి దరఖాస్తులు అందచేయాలి. పూర్తి వివరాలకు మనకి ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా బీటెక్ చేసి ఎవరైతే ఈ యొక్క సిఎస్సి కానివ్వండి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్-ఈ అనమాట ఈ కోర్సెస్ ఎవరైతే చేసి ఉంటారో బీటెక్లో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. 60% మార్క్స్ అనేది 10th అండ్ ఇంటర్లో కంపల్సరీగా సాధించి ఉండాలంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ 8th December అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు మనకున్న అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.